జై భీమ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ ఉపవర్గీకరణ చట్టం జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఆధారంగా చేయడము, అది ఎవరి ప్రయోజనాల కొరకు చేసింది అవన్నీ పరిశీలన చేస్తే ఈ దేశ చరిత్రలో ఇటువంటి దొంగ చట్టం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే తప్ప ఎవరికి దక్కదు. కారణం ఏంటంటే దేశంలో అనేక కమిషన్లు అనేక సమస్యల మీద నియమించబడతాయి. కమిషన్ల నియామకం తర్వాత ఆ కమిషన్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో వస్తుంది, మీడియా ద్వారా ప్రజాప్రతినిధులకు వస్తుంది, దాని మీద చర్చ జరుగుతుంది. లేదా కమిషన్ రిపోర్టు పబ్లిక్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ కాకుండా అసలు షమీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్ట్ ఏమిచ్చిందో అది మనకు తర్వాత అంశం అయితే, ప్రాథమికంగా షమీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్ట్ను గౌరవనీయులు ఎమ్మెల్యే వివేక్ గారు అసెంబ్లీలో అడగనంత వరకు వాళ్ళకి ఇయ్యలేదు. అంటే ఆ రిపోర్టును అంత గోప్యంగా ఉంచి దొంగ మార్గాన ఆ చట్టం చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది? వాస్తవానికి ఇందులో అతిపెద్ద దొంగ ఎవరంటే రేవంత్ రెడ్డి. అతిపెద్ద దొంగ ఎవరంటే రేవంత్ రెడ్డి. డైరెక్ట్ అంటున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంగా కమిషన్ రిపోర్ట్ను గోప్యంగా ఉంచి చట్టం చేసిన తర్వాత ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో అడిగితే మాత్రమే బయటకి ఇస్తున్నాడంటే ఈ దొంగ చట్టం ఎందుకు చేస్తున్నాడు? ఆయనకు దొంగ బుద్ధులు ఉన్నాయి కాబట్టి ఆ దొంగ చట్టం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రిపోర్ట్ను మనం పరిశీలించడం కంటే ముందు 1 ఆగస్టు తర్వాత సుప్రీంకోర్టు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్లో నెలకొన్న పరిస్థితులు ఇదే ప్రెస్ మీట్లో, ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చాలామంది మాలలు దోపిడీ చేశారు, మాలలు దొంగలు అని ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో చెప్పారు. వాళ్ళ భాషను చూసినట్లయితే మన సోకాల్డ్ జర్నలిస్ట్ పృథ్వీరాజ్ మాలల్ని డకాయిత్లు అని అన్నాడు. ఇంకో సోకాల్డ్ జర్నలిస్ట్ ఏం పేరు అని విఠల్ మాలల్ని మాఫియా అని అన్నాడు. ఈ ఇద్దరి పరిస్థితి చూస్తే ఇప్పుడు నేను కమిషన్ రిపోర్ట్ బేస్గా చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో మొత్తం ఎంప్లాయీస్ల సంఖ్య 94,000 అయితే దాంట్లో మాదిగలు 46,000 ఉంటే మాలలు 36,000 ఉన్నారు, ఇతర కులాలు 11,000 ఉన్నారు. అంటే ఇప్పుడు పృథ్వీరాజ్ భాషలో మాదిగలు డకాయిత్లా లేదా విఠల్ భాషలో మాదిగలు మాఫియాలా? దీనికి సమాధానం వాళ్ళే చెప్పాలా. దొంగలు గుట్టు చప్పుడు కాకుండా అదృశ్యమైనరు. ఇప్పుడు వాళ్ళు మాలలు దోపిడీ చేసిందని ఏ ఆధారం లేకుండా ఈ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకొని పెద్ద రెచ్చిపోయి మాట్లాడినారు కదా. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ అయితే నేను సేకరించలేదు, గవర్నమెంటే కమిషన్ నియామకం చేసి గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ గవర్నమెంట్ రిపోర్ట్లో వాళ్ళు షమీమ్ అఖ్తర్ కమిషన్ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాదిగలు అన్న తర్వాత పృథ్వీరాజ్ భాషలో మాదిగలు డకాయిత్లే, విఠల్ భాషలో మాదిగలు మాఫియాలు. ఇక్కడ మరో విషయం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు వచ్చిన వారి బెనిఫిషరీస్ లిస్ట్ అవుట్ మనం చేసినట్లయితే మొత్తం మాలలకు వచ్చింది దళిత బంధు 5,162, మాదిగలకు వచ్చింది 14,316. అంటే పృథ్వీరాజ్ భాషలో మాదిగలు డకాయిత్లు, విఠల్ భాషలో మాదిగలు మాఫియాలు. ఇక కృష్ణమాదిగ భాషలో మాదిగలు దోపిడిదారులు. ఆయన అదే అన్నాడు కదా, మాలలు దోపిడిదారులని. ఇప్పుడు కృష్ణమాదిగా అంగీకరించాలి, మా మాదిగలే దోపిడిదారులు, మా మాదిగలే దొంగలు అని కృష్ణమాదిగా అంగీకరించాలా, విఠల్ అంగీకరించాలా? ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య ఆయన అంటాడు 90% మాదిగలు ఉన్నారంటాడు.
ఇప్పుడు ఈ రిపోర్ట్ను చూసిన తర్వాత విశ్వేశ్వరయ్య ఏమనాలా అంటే ఏ రిపోర్ట్స్ లేకుండా ఏ ఆధారాలు లేకుండా మీ మాలల్ని బోర్నులో నిలబెట్టే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం ఇప్పుడు కాదు, దీనికి చారిత్రాత్మక నేపథ్యం ఉంది, దాన్ని మనం గమనిద్దాం. ల్యాండ్ పర్చేస్ స్కీమ్లో మాలలకు 1075 మందికి బెనిఫిట్ జరిగితే మాలలకు 2833 మందికి బెనిఫిట్ జరిగింది. అంటే కృష్ణ మాదిగ భాషలో మాదిగలు ఇక్కడ దోపిడిదారులు, దొంగలు. అదే విఠల్ భాషలో అయితే మాదిగలు డకాయిత్లు, మాఫియాలు, పృథ్వీరాజ్ భాషలో డకాయిత్లు. అదే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ చూసినట్లయితే మాలలు మొత్తం బెనిఫిషరీస్ ఎవరు ఎంతమంది అంటే 16,821 మంది. మాలలు 16,821 మంది అయితే మాదిగలు 38,151. ఇది గవర్నమెంట్ డాటా. ఇక షమీం అఖ్తార్కి వద్దాం. అయితే షమీం అఖ్తార్కు రావడం కంటే ముందు అసలు ఈ గొడవ దేని కొరకు వచ్చింది అంటే మాదిగలకు న్యాయం చేయడానికి లేదా ఎస్సీలో ఉన్న ఏ కులాలకు న్యాయం చేయడానికి కాదు. రాజకీయంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు పాలక కులాలకు ఛాలెంజ్ చేసేటటువంటి రాజకీయాలు చేసేది మాలలు. దామోదరం సంజీవయ్య తర్వాత తెలుగు రాష్ట్రంలో మరొకరికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనబడ్డది. ఢిల్లీలో చర్చ జరిగింది. ఢిల్లీలో చర్చ జరుగుతున్న క్రమంలో కాకా వెంకటస్వామి పేరు వచ్చింది ముఖ్యమంత్రిగా. ఇమీడియట్గా ఆ రోజు 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఏం చేశాడంటే సదాలక్ష్మిని, గౌరవనీయులు మాజీ మినిస్టర్ ఉండే మహేంద్రనాథ్ను, హైదరాబాద్ కార్పొరేటర్ వివేకానందాను పిలుచుకొని వాళ్లకు తాయిలాలు ఇచ్చి 1994లో నిజాం కాలేజీలో వెంకటస్వామికి వ్యతిరేకంగా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఈ వర్గీకరణ అనే చాప్టర్ ఎక్కడ మొదలవుతుందంటే మాలల్ని రాజకీయంగా అణిచివేయడానికి పాలక కులాలు ఎంచుకున్నటువంటి అంశం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కృష్ణమాదిగా వాళ్ళలో పావుగా మారి వాళ్లకు ఉపయోగపడుతూ మాలల మీద అతను విద్వేషాన్ని కక్కుతా ఉన్నాడు. సరే, ఆ విద్వేషంలో నిజంగా అర్థం ఉన్నదా అంటే అర్థం లేదు. ఇక వద్దాం కమిషన్ రిపోర్ట్లో. ఈ మొత్తం కమిషన్ రిపోర్ట్ను నేను షమీం అఖ్తార్ జస్టిస్ అనను, అతడు ఒక బుడ్డర్ ఖాన్ అని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుగు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకు బుడ్డర్ ఖాన్ అంటున్నానంటే ఒక రిటైర్ జడ్జ్ ఒక కమిషన్ ఏర్పాటైన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను బేస్ చేసుకొని అతను మొత్తం స్టడీ చేయాలి. ఆ స్టడీ చేయాల్సినటువంటి ఒక రిటైర్ జస్టిస్ ఏకపక్షంగా తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ చేయడానికి చాలా ఉత్సాహంతో ఉంది, ఆ కారణం చేత కమిషన్ను ఏర్పాటు చేసింది అని మొదలు పెడుతూ అతను మొత్తం రిపోర్ట్లో ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏర్పాటైన ఏ కమిషన్లో కూడా వాడు తిరిగిన ప్లేస్లో ఫోటోలు అవి కమిషన్ రిపోర్ట్లు ఉండవు. మీరు ఏ కమిషన్ అనే తీసుకోండి, ఈ దీంట్లో మొత్తం 14 పేజీలు అతను తిరిగింది ఫోటోలసే పెట్టిండు. 14 పేజీలు తిరిగింది ఫోటోసే పెట్టిండు. స్టార్టింగ్లో 4 పేజీలు ఏ డిపార్ట్మెంట్ ఏ సోర్సెస్ నుండి నేను ఇవన్నీ డాటా తీసుకున్నా అని ఆ మొత్తము వాళ్ళ యొక్క అడ్రసెస్ రాస్తున్నాడు. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి తీసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ నుండి ఎట్లా డాటా సేకరిస్తున్నాడు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్, అవన్నీ అవసరం లేదు. కమిషన్ రిపోర్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు సమానంగా లబ్ధి చేకూరలేదు కాబట్టి ఇప్పటివరకు రిజర్వేషన్ నోచుకోనేటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా స్టడీ చేసి వాళ్ళ వెనుకబాటుతనాన్ని నిరూపించి సైంటిఫిక్గా ఆధారాలతో నిరూపించి వాళ్లకు రిజర్వేషన్లో లబ్ధి చేకూర్చే విధంగా సబ్ క్లాసిఫికేషన్ చేయాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. షమీం అఖ్తార్ ఏం చేస్తున్నాడు, షమీం అఖ్తార్ ఆల్రెడీ డిసైడెడ్ మాలలు దోపిడిదారులని డిసైడెడ్. షమీం అఖ్తార్ ఆల్రెడీ డిసైడెడ్ మాదిగలు. ఇంకో విచిత్రం ఏంటంటే ఇమీడియట్గా కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మాదిగల నాయకుడు
పేరు విశారదన్, ఆయన గొప్పగా ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడంటే నేను చెప్పిన దాని ప్రకారం చేస్తున్నాడు. మరి రిటైర్ చేసిన పని ఏంటి? నేను మాదిగలకు ఇంత ఇమ్మన్నా, మాలలకు ఇంత ఇమ్మన్నా, ఉపకులాలకు ఇంత ఇమ్మన్నా, ఒక విశారదనే రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. షమీమ్ అఖ్తార్కు వచ్చిన రిప్రజెంటేషన్లో చాలా రిప్రజెంటేషన్ ఉన్నాయి. ఈ ప్రెస్ మీట్లో నేను మాట్లాడను, కానీ ఒక గొప్ప రిప్రజెంటేషన్ గురించి మాట్లాడతా. మాలా మహానాడు పేరేం మెన్షన్ చేయలేదు. ఒక మాలా మహానాడు సంఘం నుండి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ రిప్రజెంటేషన్ ఏంటంటే 4% మాదిగలకు ఇవ్వండి, 4% మాలలకు ఇవ్వండి, ఈ మిగిలిన 7% ఇప్పటివరకు ఉపయోగపడని మిగతా కులాలకు ఇచ్చేయండి అని ఎంత గొప్పగా రిప్రజెంటేషన్ ఇచ్చిండు. మరి షమీమ్ అఖ్తార్ కంట్లో ఏం వేసుకున్నాడు? షమీమ్ అఖ్తార్ ఒక బుడర్ ఖాన్. షమీమ్ అఖ్తార్ ఒక దొంగ కమిషన్ను, ఒక దొంగ రిపోర్ట్ను దొంగ మార్గంలో ప్రభుత్వానికి ఇచ్చిండని స్పష్టంగా బహిర్గంగా మీడియా సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు మా దగ్గర ఏపీ కమిషన్ రిపోర్ట్ ఉంది. ఒక కమిషన్ చేయాల్సినటువంటి పని ఏమిటి? చాలా గొప్పగా, క్లియర్గా, డాటా పరంగా, సంవత్సరం వారీగా ఉద్యోగాలు ఎట్లా పొందిండ్రు, బెనిఫిట్ ఎట్లా పొందిండ్రు, ఒక అనలిటికల్ స్టడీస్ చేస్తూ ఈ కమిషన్ కనబడుతుంది. మన బుడర్ ఖాన్ షమీమ్ అఖ్తార్ ఏం చేస్తాడంటే అతడికి ఈడ మాదిగలు తక్కువ పొందిండ్రు ఈ సంవత్సరంలో అంటే ఆ సంవత్సరం డాటా మాత్రమే తీసుకుంటాడు. ఆయన ఇచ్చినటువంటి టేబుల్లో 2002 డాటా అవసరమైతే 2002 అంటాడు. ఆయనకు అవసరమైతే 2006 డాటా అవసరమైతే 2006 నుండి డాటా తీసుకుంటాడు. ఆయనకు అవసరము 2014 అనుకుంటే 2014 నుండి తీసుకుంటాడు. రెండవది, ఆయన రిటైర్ జస్టిస్ అసలు ఏం సర్వీసెస్ చేసాడో నాకు తెలియదు, కానీ ఆయనకు మాస్ కాపింగ్ కూడా చేయడం రాదు. రేవంత్ రెడ్డి దొంగ పాఠశాలలో దొంగ చదువు చదివిన వ్యక్తిగా నాకు కనబడుతున్నాడు ఆయన. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ చాలా క్లియర్గా కులాల యొక్క స్ట్రక్చర్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, ఆ కులాల యొక్క బేసెస్ ఏంటి, ఏ స్టడీస్ ఏం చెప్తుంది ఆ రిపోర్ట్లో ఆమె చెప్పింది. షమీమ్ అఖ్తార్ యాజ్ ఇట్ ఈస్గా ఆ మెటీరియల్ని అట్లనే ఉంచుతూ స్టార్టింగ్ పాయింట్లో ఏం చేశాడంటే 2011 సెన్సెస్ ప్రకారము ఫలానా కులం ఇంత శాతం ఉంది అని రాస్తూ మిగిలింది జస్టిస్ ఉషా మెహ్రా ఏదైతే చెప్పిందో దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాడు. మరి ఈయనేం పని చేసినట్టు? ఈయన ఎక్కడికి వెళ్ళి జస్టిస్ అయినట్టు? ఈయనేం స్టడీ చేసినట్టు? అరే స్టడీ చేయమన్నది నీకు ఏ కులం ఏ విధంగా వెనుకబడ్డది, దాని కారణాలేంటి, దాని బేసెస్ ఏంటి, దాని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి, ఇవి కలెక్ట్ చేయమంటే ఏ కులం యొక్క కల్చర్ ఏంటి, ఎవడెవడు పొత్తులో తినడు, ఎవడెవడితో పెళ్లి చేసుకోడు, ఈ పంచాయతా కమిషన్ చేసేది? అరే ఫలానా కులం మెన్షన్ చేసినావు, ఒక జంగం కులం ఎగ్జాంపుల్ తీసుకున్నావు. జంగం కులంలో లిటరసీ ఏముంది, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, ఎందుకు వెనుకబడ్డారు, నిజంగా వెనుకబడితే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, నువ్వు సేకరించినవా, నువ్వు గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ ఇవ్వాలా, రిపోర్ట్ ఇవ్వాలా. నువ్వు జంగమోడు దేంట్లో తింటాడు, మాలోడు దేంట్లో తింటాడు, దేంట్లో తినోడు నీకెవడు అడిగిండు? అందుకే షమీమ్ అఖ్తార్ను రిటైర్ జస్టిస్ అంటలేను, ఒక బుడర్ ఖాన్గా ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా. అంటే దేశ చరిత్రలోని ఇటువంటి దొంగ మార్గంలో చట్టం చేసినటువంటి దొంగ ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఆయన రేవంత్ రెడ్డి. రెండవది, అది మందకృష్ణ, అది ప్లే చేయండి, ఆయనది ఒక వీడియో ఉంటుంది, మీరు ఏ పార్టీ అయినా బీజేపీకి ఓటేయండి అన్నది ఉన్నదా, తీయండి. అది మందకృష్ణ ఎలక్షన్ కంటే ముందు మీరు ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు బీజేపీకి ఓటేయాలంటాడు. ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మాలలు ఏకపక్షంగా నీకు ఓట్లేస్తే ఒక మాలలకే కాదు మిగతా అన్ని కులాలకు షమీమ్ అఖ్తార్ కమిషన్ ప్రకారము ఈ చేసినటువంటి సబ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో ఒక మాదిగలకు తప్ప అన్ని కులాలకు అన్యాయం చేసేది. అది ఏ గ్రూప్లో ఎట్లా పెడుతున్నావు, దాని బేసెస్ ఏంటి, వెనుకబాటుతనానికి ఆధారాలు ఏంటి, ఏమనంటే ఎంపరికల్ డాటా సుప్రీంకోర్టు చెప్పిందంటే ఇతడు ఎంపరికల్ డాటా ఆయా ప్రభుత్వ డిపార్ట్మెంట్ల నుండి ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో అవి తెలుసుకున్నాడు. ఇది ఎంపరికల్ డాటానా? అంటే ఇది కంప్లీట్గా మొన్న ఎవరో
ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే డబ్బులు దొరికినాయి. నాకు తెలిసి జస్టిస్ షమీమ్ అఖ్తార్ కూడా అదే కోవకు చెందినవాడు. అతని ఇంట్లో కూడా రైడ్ చేయాలా. మాదిగల నుండి ఎంత తీసుకున్నాడో మొత్తం రిపోర్ట్ అంతా మాదిగలకు ఎట్లా బెనిఫిట్ చేయాలని చేస్తాడు. మాదిగలు ఇప్పుడు వాస్తవానికి రిపోర్ట్ ప్రకారం ఎంప్లాయీస్ మాదిగలే, బెనిఫిషరీ మాదిగలే. సుప్రీంకోర్టు ఏమంటుంది? బెనిఫిట్ కానటువంటి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వమంటుంది. ఈయనేమంటాడు? మాదిగలు నిజంగానే బెనిఫిషరీస్, కానీ వాళ్ళ సంఖ్య ఏదైతే ఉందో సంఖ్య అంత వాళ్లకు బెనిఫిట్ రాలేదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలంటాడు. ఎవడు చెప్పిండు? సుప్రీంకోర్టు చెప్పిందా? నీ సొంత పైతేమా? అంటే దీనికి ఏ సైంటిఫిక్ బేసిస్ లేదు. రెండవ విషయం నేను మాల ప్రజలకు తెలియజేస్తున్నది ఏమిటంటే, రేవంత్ రెడ్డి చేసినటువంటి దొంగ చట్టం రేపు కోర్టులో నిలబడదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కు కంప్లీట్లీ భిన్నంగా ఉంది. అదేవిధంగా షమీమ్ అఖ్తర్ కమిషన్ రిపోర్ట్ అయితే కోర్టులు మెట్లు కూడా ఎక్కదు. ఇది దానికి ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు. కాబట్టి మాల ప్రజలు మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మిగతా కులాలు కూడా మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేము లీగల్లీ ఛాలెంజ్ చేస్తాము. కాబట్టే మేము ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్నాము. చట్టం చేసిన తర్వాత కమిషన్ రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత మేము చట్టాలకు లోబడి దాన్ని ఎట్లా కేసెస్ ఫైల్ చేయాలో దాని మీదనే ఉన్నాం. కాబట్టి ఓపెన్గా మేము బయట రాలేదు. ఈ రోజు నుండి బయట వస్తున్నాము. ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాలలు ఇక్కడ కృషి చేశారు. ఎవడైతే కాంగ్రెస్ను ఓడించడానికి పనిచేశాడో కృష్ణమాదిగను సాటిస్ఫై చేయడానికి రేవంత్ రెడ్డి దొంగ చట్టం ఏదైతే చేసిండో ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి మా మాలల తడాకను మేము చూయించబోతున్నాము. రానున్న కాలంలో మాల కమ్యూనిటీ యొక్క కార్యాచరణను ప్రకటిస్తున్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి మాల కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో అందరికంటే ముందంజలో ఉండి పనిచేస్తుంది. కాబట్టి మాల ప్రజలు అండ్ మిగతా కులాలు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో పాయింట్లో ఏ గ్రూప్లో చేర్చినటువంటి మన్నే పంబాల ఏదైతే ఉందో గ్రూప్ పరంగా నాకు నిజంగా జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్లో ఆమె కులాల యొక్క హిస్టరీ చాలా గొప్పగా ఇస్తూ వచ్చింది. మాల కులానికి సంబంధించినటువంటి పంబాల అంటే అది వాళ్ళు పౌరోహిత్య వర్గానికి చెందిన వాళ్ళు. పంబాలలు, పోతురాజులు వీళ్ళందరూ పౌరోహిత్య వర్గానికి చెందిన వాళ్ళని ఎత్తుకెళ్ళి ఏ గ్రూప్లో పడేస్తావు. మన్నెపోళ్ళు అంటే కొన్ని రీజియన్స్లో మాలల్ని మన్నెపోళ్ళు అంటారు. ఏ రీజియన్ లేకుండా ఏ గ్రూప్లో పడేస్తావు. అంటే మాలల నుండి సపరేట్ చేయడానికి ఆ రోజు ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ పేర్లు మెన్షన్ చేసుకొని మాలలకు దూరం చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు మన్నే అండ్ పంబాల కమ్యూనిటీని మాల నుండి దూరం చేయడానికి ఏ గ్రూప్లో చేర్చడం జరిగింది. అసలు ఈ గ్రూప్లో మ్యాటరే ఉండదు. రేపు కోర్టు చట్టాల్లో నిలబడదు. కాబట్టి 100% ఆ కులాలు కూడా ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. త్వరలో మేము మాల కమ్యూనిటీ యొక్క కార్యాచరణను ప్రకటిస్తాం. మా కార్యాచరణ ఒకటే, నీ ప్రభుత్వం రాకూడదు అని ఎవడైతే పనిచేశాడో వాడిని సాటిస్ఫై చేయడానికి నువ్వు మాలలకు వ్యతిరేకంగా చట్టం చేసినావు కదా. మాలలు ఎవరైతే నీ ప్రభుత్వం ఏర్పాటులో అత్యంత ముందంజలో ఉండి పనిచేశారో నువ్వు వాళ్లకు మోసం చేసినావు. కాబట్టి రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి మాలలు కార్యాచరణ ప్రకటించబోతున్నారు. డెఫినెట్లీ మేము ప్రజల్లో వెళ్ళబోతున్నాము. త్వరలో మా కార్యాచరణను ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. జై భీమ్. ఏ పార్టీ కూడా కాదు, ఓటు పరంగా బీజేపీ చేయాలని కోరుతున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి బీజేపీలో చేరమంటలేను, లేదా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేను. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి, కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయాలని నేను కోరుతున్నాను. అది మీకోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అనేసి మేము మర్చిపోతాం. సైనంగా కోరుతున్నాను. వాళ్ళని రాజీనామా చేసి వచ్చి బీజేపీకి ఏమంటలేను నేను, కానీ ఎక్కడున్నా జాతి బిడ్డల కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, ఏ పార్టీ కూడా కాదు, ఓటు పరంగా బీజేపీ చేయాలని కోరుతున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి బీజేపీలో చేరమంటలేను, లేదా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేను. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి, కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కంట్లో ఏం పెట్టుకున్నట్టు, చెవులు ఏం పెట్టుకున్నట్టు? మందకృష్ణ నువ్వు సాటిస్ఫై చేయడానికి ఎవరైతే నీ ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వాములైనరో వాళ్ళకు అన్యాయం చేస్తావా రేవంత్ రెడ్డి? చేస్తేవి
ఈ దేశంలోనే అత్యంత గోప్యంగా దొంగ మార్గాన కమిషన్ రిపోర్ట్ను దాచిపెట్టి ఎవడైనా ఒక చట్టం చేసిన దొంగ ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఆయన రేవంత్ రెడ్డి అని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుగు ప్రజలకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.